నాయన బండి పడిపోయిందిరా, సరిపోయింది పార్కింగ్ లేక. అందరికి నమస్కారం. ఇప్పటిలాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే పెళ్ళికి వెళ్తున్నాను. దట్టమైన కొండల మధ్య మా జర్నీ ఉంటుంది. ఎలా వెళ్ళాలో ఏంటన్నది ఫస్ట్ అయితే లైక్ చేసి మన వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం వెళ్తున్న ఈ బండితోనే వెళ్తున్నామండి. ఓకేనా, 5 సెకండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పాండ్రమానుగుడి పెళ్ళికి వెళ్తున్నాం. అక్కడ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాం. కానీ అయితే పెద్ద పెద్ద లారీలో తెలియదు, లేకపోతే వ్యాన్లో తెలియదు, కానీ వాటిలో తెచ్చినప్పుడు సరదాగా అనిపించేది. మరి చాలా స్లోగా దించేవాడు, చూసి ఆనంద పడేవాళ్ళం. కానీ ఏటో ఇప్పుడు క్లోజ్ అయిపోయిన వల్ల అవంతా క్లోజ్ అయిపోతానే మరి అవి అలాంటివి చూసే ఓపిక ఎక్కువైంది. ఓపిక కాదు, ఏరియాలో అసలు ఏమైనా తిరగట్లేదు. ఏదో మాది మెయిన్ రోడ్ అవడం కూడా అలాంటివి వల్ల ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్లు కొట్టి చూడండి. మేము మా ఊరు నుంచి ఇప్పుడు ఇది 3వ విలేజ్ చూపిస్తామండి. మా యూట్యూబర్ కట్టే కట్టిన ఇల్లండి ఇది. ఈ ఏరియాలో చాలా ఇళ్ళకే ఒప్పుకున్నట్టుగా ఉన్నారు కాంట్రాక్ట్. మన యూట్యూబర్కి ఒకటే కాదండి, 4-5 స్కిల్లు ఉన్నాయి. చూడండి, అదొక చిన్న స్కూల్, ఈ ఏరియాలో ఉండే స్కూల్. అంటే కిందకి దిగట్లేదు, ఎలిమెంటరీ సెక్షన్ అనమాట. ప్రైమరీ కూడా కాదు, ఎలిమెంటరీ. 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది. మా పంచాయతీ ప్రెసిడెంట్ ఇల్లు ఇది. బయట అలా కనబడుతుంది, కానీ లోపలికి వెళ్తే అదిరిపోద్దంట. ఎదురుగా చూడండి, ఆయనే మా పాస్టర్ గారు. ఆయన రమ్మనగానే మేము కూడా వెనకాల వెళ్తున్నాము. అంటే చాలామంది ఉన్నారు ఊళ్ళో, కానీ వాళ్ళు లేటుగా వస్తున్నారు కదా. ఒకసారి చూడండి మా ముగ్గురిని. మామ సూపర్. ఈరోజు ఐటమ్స్ అదిరిపోతే విన్నాము. అక్కడికి వెళ్ళి వీడియో చూపిస్తా. కానీ మీకు ఈ పైన ఏరియాలో ఐటమ్స్ బాగానే పెడతారు, ఫీల్ అవ్వకండి. ఎవరైనా ఉంటే వచ్చేయండి ఇక్కడికి. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ రావాలి, పర్లేదు. ఇన్విటేషన్ కార్డులు ఇచ్చారు అందరూ కూడా, మిస్ అవ్వకండి. ఇదిగోండి యూట్యూబర్. నాకు ఇలా ఉన్నా అందరం ఈ ఎండలో తిరిగి మాడిపోతాం. కాకపోతే ఎడిటింగ్లో కొద్దిగా తెల్లగుంటాం కదా. నిజంగా ఈ దట్టమైన అడవిలో జర్నీ చేయాలంటే చాలా చల్లగా ఉందండి. చూడండి ఒకసారి రోడ్డు చూడండి, ఎక్సలెంట్ రోడ్డు చూడండి, అదిరిపోతుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోద్దండి. మరి అరకు, పాడేరు అలాంటివి కాకుండా బాగుంటుంది. చూడండి మన ఊరు చూడండి, మా ఊరు అక్కడ ఉంది. మా ఊరు అల్లా మూలకు ఉంటుందండి. చూడండి కొండలు ఎలా కొండలు మొత్తం చీపురు పంటే. ఆ కొండలు మొత్తం చీపురే. ఆ పైన కూడా ఊరుందండి. ఈ కాలంలో కంటే వర్షాకాలం చూడండి. ఇది కూడా ఇక్కడ ఒక క్వారీ అండి, అన్నం కదండి ఇందాక. ఇంకో క్వారీ కూడా పైన ఉందనేసి అది ఇదేనండి. దీంట్లో కన్నా కింద క్వారీలోనే ఎక్కువ లోడ్లు తిరిగేవంట. ఏమనుకోకండి, జుట్టు ఎక్కువ పెంచాను, మొహం కప్పేస్తుంది. మా ఊరు తెలుసు. ఇది చూడండి, మా ఊరు తెలుసు. వర్షాకాలంలో అయితే ఈ లొకేషన్, ఈ వ్యూ మాత్రం అదిరిపోద్దండి. ఎవరైనా రావాలనుకుంటే వర్షాకాలంలో రండి. చూడండి ఫ్రెండ్స్, అటు చూడండి, అవి చీపురు కొండ అండి. కేరళ వైపు కనబడతాయి కదండి సినిమాలు అంటే, కొన్నిసార్లు చూపిస్తారు మంచి మంచి స్పాట్లు. కానీ అవి ఏ మొక్కలో తెలియదు, కానీ అవి మాత్రం చీపురు మొక్కలండి.
అవి టీ మొక్కల బాబాయ్. ఈ రాయి చరిత్ర ఉందంట ఈ రాయికి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి అయితే మా పూర్వీకుల నుంచి ఇక్కడ నుంచి వాటర్ వచ్చేది, కానీ ఇప్పుడైతే మొత్తానికి క్లోజ్ అయిపోయిందండి. ఈ వాటర్ అన్నది రావట్లేదు. ఒకప్పుడు ఇక్కడ నుంచే మనం అన్ని ఊర్లకి మొత్తం వాటర్ అన్నది సప్లై అయ్యేది, కానీ ఈ సీసీ రోడ్డు తవ్వడము ఇక్కడ వాటర్ అయితే మొత్తానికి ఆగిపోయింది. ఇప్పుడు వాటర్ అయితే రావట్లేదు. మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియాకు మొత్తం దగ్గర దగ్గర ఒక 8 ఊర్లు ఇక్కడ నుంచి వాటరే సరఫరా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే రావట్లేదు. ఓకే, మా యూట్యూబరు ఇంకా ముందుకు వెళ్దామండి. ఇంకా దగ్గరలో లేము, కొద్దిగా దూరంలో ఉన్నాం ఆ విలేజ్కి. చూడండి ఫ్రెండ్స్, ఈ పైన ఏరియాలో ఎక్కడ సిగ్నల్ తగలదు ఫ్రెండ్స్. అలా చివరన ఒక టర్నింగ్ ఉంటుంది, అక్కడ తప్ప ఇంకెక్కడ సిగ్నల్ తగలదు. అది ఈ ప్లేసే. లేట్ పోయామా, అక్కడే తగలద్దండి. ఊర్లో ఉన్న వాళ్ళు కూడా నైట్ టైం కాదు, సాయంత్రం కాదు, ఇక్కడికే వస్తారు అందరూ సిగ్నల్ కోసం, లేదంటే కిందికి వెళ్ళిపోతారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈయన పెళ్లి కొడుకు, ఆమె పెళ్లి కూతురు. ఈ పెళ్లికి మేము వచ్చాం. ఈ పాండ్ర నుంచి కిందకి కాదండి, యువతల రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, యువతలకి రావాలి. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, అది తిరిగిపోతుంది. చల్లగా ఉన్న వాతావరణం ఇంకా బాగుంటుంది. మా యూట్యూబర్ స్పీడ్ తట్టుకోలేకపోతున్నాం మేము. ఇప్పటి వరకు సీసీ రోడ్ వచ్చింది, కాకపోతే ఊరు ఎంట్రన్స్ వచ్చేసరికి మామూలు మట్టి రోడ్డు ఉంది. ఇక్కడ పర్లేదులేండి, దగ్గరే గలే. బళ్ళన్నీ ఇక్కడ పార్కింగ్ లో ఉన్నాయి. ఇది రెండోసారి నేను ఇటు సైడ్ ఎప్పుడు రాలేదండి, ఏమంటే అటే వెళ్ళాం కానీ ఇటు సైడ్ ఎప్పుడు రాలేదు. బయట పార్కింగ్ చేస్తారో తెలీదు, లేకపోతే ఎంత దూరమో తెలీదు, కాకపోతే పార్కింగ్ మాత్రం ఇక్కడే ఉంది. వ్యాన్లు ఉన్నాయి చూడండి, 4 వ్యాన్లు 3 పికప్లు అండి. ముందు కూడా చాలా ఉన్నాయి. అక్కడెక్కడో పార్కింగ్ అండి, ఊరు ఎక్కడుంది కూడా తెలియదు. ఇంకా ఊరొచ్చాం. చూడండి ఫ్రెండ్స్, జనాలు కనిపించట్లేదు కానీ బళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. మన యూట్యూబర్కి పార్కింగ్ ప్లేస్ దొరకలేదు. పార్కింగ్ ప్లేస్ ఇందాక నుంచి ఎత్తుకుందాం, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాడు వెనక్కి. మొత్తానికి ఆస్త కష్టాలు పడి వచ్చాం ఊరికి. ఇప్పుడు భోజనాల టైం అయ్యి ఉండొచ్చేమో, వెళ్ళి తినేద్దాం. ఓకేనా, పెళ్ళి కూడా కలిసి మన లాగ్ అయితే ముగించేద్దాం. ఓకేనా, మా గ్యాంగ్ వెనక మంది వచ్చారబ్బా, అందుకే మొత్తం బైక్లే, మామూలుగా లేదు. పనస అయితే భారీగా ఉన్నాయి. ఫస్ట్ కనిపించాడు పెళ్ళి కూడా కాలి ఇదే. మేక గిఫ్ట్కి ఇచ్చారేమో. లోపలికి వెళ్ళి పెళ్ళి కూడా వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళి మాట్లాడదాం. పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లో మా సందడి. లోపలికి తీద్దాం. అద్దరిపోయింది, సూపర్వైజర్ కదా. ఎలాగైనా చూస్తాడు వీడియో ఖచ్చితంగా. బెస్ట్ ఫ్రెండ్స్ కలిసారు. ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసినారా? చూడరు నాయన, స్టైల్ ఎలా ఉంది, మామూలుగా ఫస్ట్ కలిసిందే. బాగున్నావా? ఫుల్గా జనాలు వచ్చారబ్బా, భారీగా వచ్చారు జనాలు, భారీగా వచ్చారబ్బా జనాలు. ఇక్కడ ఎగిరేయవలసిందిరా. అయితే ఇలా ఉంది, లోపల పెళ్ళి అవుతుంది. క్రిస్టియన్స్ పద్ధతిలో పెళ్ళి అవుతుందండి. ఒకసారి లోపల చూద్దామా?
దానికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి కొడుకు కలిసి అదృష్టం మనకు లేదేమో. పెళ్ళికి వచ్చాం ఫ్రెండ్స్. మన వీడియో చూస్తాడో చూడో పెళ్లి కొడుకు. ఓకేనా, భోజనాలు లైన్ నాయన. ఇది సినిమా టికెట్ లాగా ఉన్నాయి. ఇంతమంది ఉన్నారు ఏంటి బాబు. తెలిసిన వాళ్ళ దగ్గర దూదమంటే ఆలే అనకున్నారు. ఇవ్వట్లేదు ఇదిరా సింతవాడ వీళ్ళు. మస్తు కష్టాలు పడి భోజనాలు అయిపోతుంది. భారీగా వచ్చారబ్బా జనాలు. ఒరే సరేను, బాగా తిను, బాగా తిను. మా మండలానికి అందగాడు, మా జిల్లాకి ఏకైక అండగాడు. చూడండి, ఈ మధ్యన కరోనా వైరస్ వచ్చిందండి. నాకు ఒక కాల్ చేస్తాను. నెంబర్లో అయితే భయం. కాల్ చేస్తాను. దానికి తినడం అయిపోయింది, బయలుదేరిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి పెళ్ళికి వచ్చి తినేసి మళ్ళీ ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోతున్నాం. ఓకే.